ఫాట్ హాయ్ అండి. 40 సైజ్ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ భాగం అయితే నేను ఈరోజు మీకు చెప్తున్నానండి. ఫ్రంట్ భాగం మార్కింగ్ చేసుకోవడం కోసం బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టేసుకోవాలండి. ఇలా పెట్టుకొని మనకి బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత మార్కింగ్ వేసుకోవాలండి. ఇలా మనకి వెనుక భాగం ఎంత ఉందో అంత మార్కింగ్ వేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ అనేది కట్ చేసుకుంటామండి. ఇక్కడ బ్యాక్ గల్ల కట్ చేసుకున్నారనుకోండి, అప్పుడు మనకి ఇక్కడ హెచ్చు తగ్గులు గల్ల దగ్గర హెచ్చు తగ్గులు కాకుండా ఉండడం కోసం కింది భాగం వైపును తీసుకొచ్చి బ్యాక్ పార్ట్ కింది భాగాన్ని తీసుకొచ్చి ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోవాలండి. మార్కింగ్ వేసుకున్న తర్వాత ఏ నుండి లైన్ అయితే ఇలా డ్రా చేసుకున్నామండి. ఇలా డ్రా చేసుకున్నారనుకోండి, ఫ్రంట్ నెక్ హెచ్చు తగ్గులు కాకుండా కరెక్ట్గా వస్తుందండి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర మనకి భుజాలు జారకుండా ఉండడం కోసం నేను ముందు సైడ్ గల్ల ముందు సైడ్ ఒక 1/2 ఇంచ్, సంక లోపల వైపు ఒక 1/2 ఇంచ్ ఇలా మార్కింగ్ తీసుకొని మధ్యలో లోతు కోసం ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ తీసుకోవాలండి. అలానే సైడ్ జాయింట్ల దగ్గర ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ తీసుకోవాలండి. 1/2 ఇంచ్ మార్కింగ్ తీసుకోవాలండి. ఇక్కడ 1/2 ఇంచ్, సైడ్ కుట్ల దగ్గర ఒక 1/2 ఇంచ్, షోల్డర్ల దగ్గర ఒక 1/2 ఇంచ్, సంక రౌండింగ్ మధ్యలో ఒక 1/2 ఇంచ్ ఇలా తీసుకొని ఇలా రౌండింగ్ షేప్ అయితే రౌండింగ్ షేప్ అయితే గీసుకోవాలండి. ఇలా తీసుకున్నారనుకోండి, మనకి జాకెట్ ఫ్రంట్ భాగంలో ముడతలు రాకుండా కరెక్ట్గా వస్తుందండి షేప్ అనేది. ఇలా తీసుకున్న తర్వాత ముందు వైపు కూడా గల్ల వైపు ఇలా లోపల వైపుకు మార్కింగ్ తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత ఇటు సైడు జాకెట్ సంక వైపు అలానే పెట్టేసుకొని జాకెట్ యొక్క గల్ల వైపు మాత్రమే ఒక 1/2 ఇంచ్ లోపలికి మార్కింగ్ చేసుకొని సంక వైపు మార్కింగ్ వైపుకు ఇలా కలుపుకోవాలండి. తర్వాత కుట్టు కోసం తీసుకోవాలండి. ఇలా తీసుకున్నామనుకోండి, జాకెట్ షోల్డర్స్ దగ్గర భుజాలు అనేటివి జారకుండా జాకెట్ అనేది కరెక్ట్గా వస్తుందండి. మనం ఎప్పుడైనా సరే ఇదే మెథడ్ని ఫాలో కావాలండి. ప్రతి జాకెట్కి ఇలానే కట్ చేసుకున్నామనుకోండి, వాళ్ళ జాకెట్ దగ్గర షోల్డర్స్ జారకుండా కరెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు ముందుగల్ల బ్లౌజ్ యొక్క ముందుగల్ల ఎంత ఉందో చూసుకుందాం. మనకి బ్లౌజ్ యొక్క ముందుగల్ల తెలియడం కోసం బ్లౌజ్ను ఇలా పరుచుకోవాలండి. గల్ల దగ్గర లాగొద్దండి. ఇలా బ్లౌజ్ యొక్క నెక్ రౌండింగ్ ఎంత ఉందో అలా కరెక్ట్గా మార్కింగ్ వేసుకోవాలండి. ఈ బ్లౌజ్కి పైపింగ్ వేస్తున్నాం కాబట్టి దీనికి కుట్టుకు మాత్రం పైన తీసుకోకూడదండి.
గల్ల భాగం నుండి హుక్స్ పట్టి కాజా పట్టి సైడు షేప్ పట్టి దగ్గర ఒక మార్కింగ్, కుట్టు కోసం ఒక మార్కింగ్, మధ్యలో డాట్ వేస్తాం కదండి అందుకోసం ఒక మార్కింగ్ ఇలా పెట్టేసుకొని బ్లౌజ్ యొక్క సెంటర్ డాట్ తెలియడం కోసం బ్లౌజ్ యొక్క షోల్డర్ దగ్గర మధ్యలో ఇలా పట్టేసుకొని డాట్ దగ్గర ఇలా పట్టుకొని మనం మార్కింగ్ బ్లౌజ్ మధ్యలో మార్కింగ్ ఇలా పెట్టేసుకోవాలండి. ఇక్కడ నుండి డాట్ పొడవు వచ్చేసి మెయిన్ డాట్ పొడవు వచ్చేసి ఇలా పెట్టుకోవాలండి. నేను మాత్రం కుట్టుకు పెట్టుకోవట్లేదండి, ఎందుకంటే ఇది చాలా రోజుల నుండి యూజ్ చేసిన బ్లౌజ్ అండి, సాగిపోయి ఉంటుంది కాబట్టి నేను ఏ బ్లౌజ్కి కుట్టుకు మాత్రం పెట్టుకోనండి. నా దగ్గరికి యూజ్ చేసిన బ్లౌజెస్ వస్తాయి కదా, ఏదన్నా కొత్తగా కుట్టిన బ్లౌజ్ వస్తే మాత్రం అప్పుడే నేను కుట్టుకు పెట్టుకుంటానండి. సైడ్ దగ్గర ఇలా పెట్టేసుకొని షేప్ పట్టిని మైనేజ్ చేసుకోవాలండి. షేప్ దగ్గర ఒక మార్కింగ్, షేప్ పట్టి దగ్గర ఒక మార్కింగ్ తీసుకొని ఈ 3 డాట్లను కలుపుతూ ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలండి. ఇలా ఈ 3 డాట్లను కలుపుతూ ఇలా ఒక మార్కింగ్ వేసుకున్న తర్వాత ఈ సైడ్ జాయింట్ల దగ్గర 1 ఇంచు ఎక్కువ తీసుకోవాలండి, ఎందుకంటే ఈ సెంటర్ డాట్ వేసుకున్నప్పుడు ఇక్కడ సైడ్ కుట్లు వేసుకునేటప్పుడు మనకి హెచ్చు తగ్గులు వస్తాయి కదండి, అందుకోసమని ఇక్కడ ఒక 1 ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలండి. ఇట్లా పై భాగం నుండి ఇలా ఎక్స్ట్రా తీసుకోవాలండి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు డాట్స్ మార్కింగ్ వేసుకోవాలండి. ఈ బ్లౌజ్ యొక్క సెంటర్ డాట్ పావు తక్కువ 4లో ఉందండి. ఇలా ఈ డాట్ ఎంత వెడల్పులో ఉన్నదని చెక్ చేసుకోవడం కోసం ఇటు సైడ్ ఒక కుట్టు కోసం ఒక మార్కింగ్ అయితే ఇలా పావించి పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత సెంటర్ డాట్ ఎక్కడ ఉన్నదని తెలియడం కోసం మనము హుక్స్ పట్టి దగ్గర ఒక ఇలా పెట్టేసుకొని సెంటర్ దగ్గర ఒక మార్కింగ్ ఇలా పెట్టుకోవాలండి. అడ్డంలో ఎంత వెడల్పులో ఉందని తెలుస్తుందండి మనకి. అలానే డాట్ పొడవు ఎంత ఉందని ఇలా చెక్ చేసుకోవాలండి. తర్వాత డాట్ వెడల్పు బ్లౌజ్లో ఈ డాట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ డాట్ ఎంత పర్ఫెక్ట్గా వేస్తామో బ్లౌజ్ అంత పర్ఫెక్ట్గా కుదురుతుందండి. వీళ్ళ డాట్ వెడల్పు వచ్చేసి 1.5 ఇంచు వచ్చిందండి, అంటే ఇటు 1.5 ఇంచు, ఇటువైపు 1.5 ఇంచు, మొత్తం వీళ్ళ డాట్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులు ఉందండి. ఇప్పుడు ఇలా ఫస్ట్ డాట్ వేసుకున్న తర్వాత మనము
ఉక్స్ పట్టి కాజా పట్టి ఒక సైడ్ ఒక మార్కింగ్, అలానే సంక వైపు ఒక మార్కింగ్ వేసుకోవాలండి. ఇలా రౌండ్గా ఈ డాట్ని బేస్ చేసుకొని ఒక రౌండ్ మార్కింగ్ ఇచ్చుకొని ఈ సెంటర్ నుండి సంక వైపు ఒక మార్కింగ్ వేసుకోవాలండి ఈ విధంగా. అలానే హుక్స్ పట్టి కాజా పట్టి వైపు కూడా ఒక మార్కింగ్. ఈ మార్కింగ్ ఎలా వేసుకోవాలంటే గల్ల దగ్గర నుండి షేప్ పట్టి వరకు ఎంత ఉందో అందులో సగ భాగంలో ఇలా పెట్టేసుకొని ఇలా మార్క్ చేసుకున్నాం అనుకోండి, బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ యొక్క భాగం పర్ఫెక్ట్గా వస్తుందండి. ఎప్పుడైనా ఒకటి కంటే ఎక్కువ బ్లౌజులు కట్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేయాలండి. నేను మీకు వీడియోలో అవపడడం కోసము క్లాత్లను అనేటివి జరుపుతున్నా, కానీ క్లాత్లు అనేటివి అస్సలకే జరపకూడదండి. అందుకోసం ఇంత జాగ్రత్తగా కట్ చేస్తున్నాను. ఈ కటింగ్ విషయంలో హెచ్చు తగ్గులయ్యే చాయిస్ ఉంటాయండి. క్లాత్లు అనేటివి జరుపుకుంటూ కట్ చేస్తే ఇలా మనకు ఫ్రంట్ భాగం అయితే రెడీ అయిపోయిందండి. తర్వాత బ్లౌజ్లో షేప్ పట్ కట్ చేసుకుంటే బ్లౌజ్ కటింగ్ అయిపోతుందండి. సెంటర్ డాట్ దగ్గర ఖర్చుకు అనేది పెట్టేసుకుందామండి. కుట్టేటప్పుడు ఇబ్బంది లేకుండా కరెక్ట్గా కుట్టుకోవచ్చండి. అలానే రింగ్ మార్కర్తోని ఇలా డ్రా చేసుకున్నాం అనుకోండి, కింది వైపు ఉన్న బ్లౌజ్లకు కూడా మార్కింగ్ పడిపోతుందండి. ఇలా మార్కింగ్ వేసుకున్నామనుకోండి, ఖచ్చితంగా ఒకే సైజులో ఒకే ఫిట్టింగ్తో జాకెట్ అనేది రెడీ అయిపోతుందండి. ఈ బ్లౌజులన్నీ ఒకరివే కాబట్టి సేమ్ మార్కింగ్ అనేటివి కరెక్ట్గా వేసుకోవాలండి. అలాగే సంక వైపు ఇలా సంక వైపు డాట్ దగ్గర కూడా ఇలా మార్కింగ్ వేసుకోవాలండి.
తర్వాత షేప్ పట్టి కట్ చేసుకుందామండి. బ్లౌజ్ కటింగ్లో ఒక షేప్ పట్టి మాత్రమే మిగిలిపోయిందండి. ఆ భాగాన్ని కూడా మనం కట్ చేసుకుందాం ఇప్పుడు. ఇలా ఒకేసారి మార్కింగ్ పెట్టేసుకొని జాకెట్ల షేప్ పట్టీలు అనేటివి కట్ చేసుకుందామండి. షేప్ పట్టి మార్కింగ్ కోసం ముందు ఇందులో డబల్ ఫోల్డింగ్తో షేప్ పట్టి వస్తలేదండి, కాబట్టి మనము ఒక షేప్ పట్టి తీసుకొని మిగతా వేరే పీస్ని నేనైతే జాయింటింగ్ చేసుకుంటానండి. లోపల వైపుకు వేసుకుంటానండి. ఇలా ఇక్కడ నుండి బ్లౌజ్ యొక్క షేప్ పట్టి పొడవు ఎంత ఉందో అంత తీసుకొని కుట్టు కోసం పైన మార్కింగ్ పెట్టుకోవాలండి. అలానే డాట్ దగ్గర ఎంత మార్కింగ్ ఉందో తీసుకొని స్టార్టింగ్లో కుట్టు వదులుకోవాలండి. ఇక్కడ కూడా ఒక మార్కింగ్ తీసుకోవాలండి. అలాగే షేప్ పట్టి చివర్లో కూడా ఒక మార్కింగ్ తీసుకోవాలండి. ఇలా తీసుకున్న తర్వాత కుట్టుతో సహా తీసుకోవాలండి. అప్పుడే షేప్ పట్టి మనం బ్లౌజ్కు ఫ్రంట్ భాగానికి వేసినప్పుడు హెచ్చు తగ్గులు లేకుండా కరెక్ట్గా వస్తుందండి. ఈ 3 డాట్లను కలుపుతూ ఇలా ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలండి. ఇక్కడ మాత్రం నేను డౌన్ చేశానండి. వీళ్ళకి షేప్ ఉంది కదండి, చెస్ట్ భాగము ఇలా లోపలికని కొంచెం కట్ చేసుకున్నాం అనుకోండి, షేప్ అనేది కరెక్ట్గా వస్తుందండి. అలానే కింది వైపు ఒక 1/2 ఇంచు లోతుకి లోపలికి కట్ చేసుకోవాలండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.